ఈ వెన్న పోస్తే ఎందుకు నాన్న? ఇవాళ వెన్న పోస్తోటే స్నానం చేయాలి. నమస్కారం అయ్యా. ఏంటో ఈ హడావుడి? ఇవాళ అబ్బాయి పుట్టినరోజు కదా, పని వాళ్ళందరికీ పండగే. ఇదిగో మీ ఆవిడకిచ్చేయి. ఇదిగో అమ్మగారు, మా అత్తలు ఇగోనండి. 2 రోజుల నుంచి జ్వరం అంటున్నారుగా, అయ్యగారికి చెప్పమంటారా? ఎవరిచ్చి మాత్రం చేసేదే ఉంది, ఎవరికి చెప్పక్కర్లేదు. నా చావు నేను చేస్తాను, నువ్వు వెళ్ళు. గోపి, ఏం చేస్తున్నావు ఇక్కడ? పెళ్లి ఫోటో అమ్మా, అయ్యగారు తగిలించమన్నారు. పెళ్లి ఫోటో అంటే మొగుడు పెళ్ళాలు మాత్రమే ఉంటారు. ఈ గ్రూప్ ఫోటో తీసుకెళ్లి హాల్లో తగలి. దానిలో మా నాన్న బొమ్మ ఉండాలి. ఉదయాన్నే పెట్టినప్పుడు ఉండాలండి. ఉదయం అమ్మగారు కోపడ్డారు. ఒకవేళ ప్రియా, ఆ ఫోటోలో ఉండాల్సిన మా నాన్న ఎక్కడ? 24 గంటలు మన మధ్య ఉంటున్నారుగా, ఆ ఫోటోలో కూడా అంటి పెట్టుకునే ఉండాలా? ఇంకొకసారి ఆయన గురించి వంకరగా మాట్లాడమంటే 4 తీరేస్తాను, జాగ్రత్త. రే, ఏమిట్రా ఇదంతాను? పెళ్ళమే చేసుకునే పాడల వాటి నీకెక్కడి నుంచి వచ్చిందిరా? నేనేం చేసినా తెలుసా? ఆ ఫోటో చూడు. అందులో నా బొమ్మ నేనే కత్తిరించేసుకున్నాను. ఎంతకాలం ఊరుకుంటాను అత్తయ్య? అసలు నాకెందుకు పెళ్లి చేసినట్టు? తండ్రి కొడుకులు కలిసి నన్ను చంపడానికా? ఇంతకంటే అమ్మా ఈ పెళ్ళొద్దు, నువ్వు వెళ్ళిపో అని ఆ రోజు చెప్పుంటే ఆనందంగా చచ్చిపోయేదానిగా. పంజరంలోంచి బయటపడాలనుకుని వచ్చాను, ఇలా ప్రాణాలతో సమాధి చేస్తారనుకోలేదు. అమ్మా, నా భార్యతో నేను ఎక్కువ రోజులు కాపురం చేయలేదు. నాకా భార్య లేదు, ఆడిక తల్లి లేదు. అందుకే మా ఇద్దరికి ఆడవాళ్ళకుండే ఆశలు ఆరాటాలు తెలియవమ్మా. తెలుసుకోకండి, నా చావేదో నేను చేస్తాను. మీ పెళ్ళం పోయిందిగా, ఆయన పెళ్ళం కూడా పోతే ఆదర్శ తండ్రి కొడుకులుగా ఆనందంగా బ్రతకొచ్చు. ఆ అమ్మాయి అన్న దాంట్లో తప్పే ఉంది. కోటీశ్వరరాలు కూతురు మీ అబ్బాయి కోసం అన్ని వదులుకొని వచ్చేసింది. ఏనాడైనా గొప్పింటి పిల్లలా ప్రవర్తించా? అందుకే కదమ్మా ప్రతి నిమిషం వాళ్ళిద్దరూ సుఖంగా ఉండాలని ఆరాటపడుతున్నాను అని మనసులో అనుకుంటే చాలదండి. మీ తమ్ముడవగానే వేరే కాపురం పెట్టించారు. ఎందుకు? బాధ్యత తెలియాలని. మరి అబ్బాయి ఎప్పుడు మీతోనే ఉంటే దానికి అచ్చటముచ్చట తీరేదెప్పుడు? అది అమాయకురాలు కాబట్టి ఒక ఏడుపు ఏడ్చి ఊరుకుంది. అదే ఇంకో అమ్మాయి అయితే ఈ పాటికి విడాకుల కాగితం మీ మొహం మీద పారేసేది. మీ కొడుకు జీవితం బాగు చేస్తారో పాడు చేస్తారో మీరే ఆలోచించుకోండి. నేడే చూడండి, ఆలో ఆంధ్రాలో సిల్వర్ జూబ్లీ ఆడిన చిత్రం సైకిల్ స్టాండ్. ఇదిగో సైకిల్ అన్ని స్టాండ్ లో పెట్టండి. ఎవరైనా పక్కన పెట్టారని టికెట్లు ఇవ్వను. ఘరానా మొగుడు మెగాస్టార్ చిరంజీవి, నైటీ స్టార్ నగ్మ, వానపాట వాణి విశ్వనాథ్ అందరూ లైన్లో నిలబడాలి. 6 పాటలు, 8 ఫైట్లు. పరమ చెత్తగా ఉంది. ఏమండి, మైక్రోలో మాట్లాడండి, బయట మాట్లాడండి. ఘరానా మూడు చెత్తగా ఉందంటే ఫ్యాన్స్ పిలిపించిరా కొడతారు. తప్పక తాగండి ఘరానా మొగుడు. ఒక టికెట్ ఇచ్చుకోండి. శాస్త్రి నువ్వా? నీ దరిద్రపు నువ్వు ఈ సినిమా మీ పడిందంటే 2వ ఆట పడదు. ఏంటో ఎక్కడికి వెళ్ళినా నన్ను అందరూ ఇలాగే అంటున్నారు. బాబు నీకు 5 రూపాయలు లంచం ఇస్తాను కానీ వెళ్ళిపోరా. వద్దండి, మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతాను. సినిమా పంపించండి. నా బాడీలో ప్రాణం. ఏంటి గొడవ ఏంటి? చూడండి సార్, టికెట్ ఇవ్వండి. టికెట్ ఇవ్వట్లేదు. టికెట్ ఇచ్చి పంపించు. సార్ మీరు కొత్తగా వచ్చారు, మీకు తెలియదు. వీటి లుక్కు గాని ఆ రేళ్ల మీద పడిందంటే అంతే. నేను అనుభవమే చెప్తున్నానండి. నేను మేనేజర్ గా చెప్తున్నాను, వాడికి టికెట్ ఇచ్చి పంపించు. అంత శరీరం వేసుకొని వచ్చేందుకనే వచ్చు కదా, ఇప్పించి పంపించు. కర్మ. థ్యాంక్స్ అండి, మీకు పెళ్లి ఫ్రీగా చేసి పెడతా. అక్కర్లేదు, నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది. చంగావి చీర గుట్టు చూసుకోండి. ఈ ఐరన్ లుక్ కూడా వచ్చాడు, రీల్ కట్ అయిపోయింది. ఏంట్రా ఏమైంది? రీల్ ముక్కలు అయింది సార్. కొత్త ప్రింట్ కదరా. సరే రీల్ మార్చు, అతను జనం కూడా చేస్తున్నారు. ఏమైందబ్బా? అదిగో బొమ్మ వచ్చింది చూడండి. మళ్ళీ ఏమైందిరా? ప్రొజెక్టర్ స్ట్రక్ అయింది సార్. ప్రొజెక్టరే స్ట్రక్ అయిందా?
నేను చెప్పాను ఐరన్ దుగ్గాని లోపలికి రానివద్దని. ఇప్పుడు వాడు ఎక్కడ ఉన్నాడు? లేరా లే పద, అటు పద. పద, పద. రాను. ఇక్కడే ఉండు. యాహూ! నన్ను చూసి నవ్వుతావా? నువ్వు నీ భర్త కలిసి ఎలా కాపురం చేస్తారో చూస్తాను. మీ జంట మధ్య మంట పెట్టకపోతే నేను ఐరన్ లుక్ శాస్త్రినే కాను. ఏమయ్యా పంతులు, ప్రపంచం అంతా ఎదిగినా మా తలుపుల గాడికి పిల్ల దొరకట్లేదు. అసలు వీడికి పెళ్లి అయ్యే యోగం ఉందో లేదో జాతకం చూసి చెప్పు. అరే తిలక్కు, ఆ తలుపులు గారిని అడ్డం పెట్టుకుని నీ సంవత్సరాలు ఎలా నిప్పులు పోస్తాను చూడు. పెళ్ళానికి కొంచెం సాయం చేద్దాం లేదు, ఈ మంచం బిగించడం ముఖ్యం. ఇది మా నాన్న మంచం కుక్ అయిపోయింది కనిపిస్తలా? మన పట్టె మంచం కుక్ అయిపోతే పట్టించుకోలేదు కానీ మీ నాన్న మంచానికి తొందర వచ్చింది. మొగుడు బుట్టలో పడాలంటే ఒక్క బొట్టు రక్తం కూడా కింద పడకుండా ఎలా? ఏం జరిగింది? వంకాయ కోయిపోయి వేలు కోసుకున్నావా? ఏమ్మా నీరసంగా ఉందా? ఉందా? చూస్తూ ఊరుకుంటావేటయ్యా? నీరసం వచ్చి ఇక్కడే పడిపోతాను, నన్నెవరూ మోసుకెళ్ళొద్దు. అదిలా కుదురుతుంది, నేను మోసుకెళ్తానే. ఇదిగో నన్ను రెచ్చగొట్టావనుకో, రాత్రి పగలు చూడకుండా రెచ్చిపోతానా? చంద్రబాబురావు పొలానికి వెళ్దాం, వస్తారా? వస్తున్నా. ఇదిగో అన్నం కలుపుంది, చెంచదు తిను, వస్తా. రాత్రికి వస్తారుగా, అప్పుడు చెప్తాను. ప్రియా, పగలంతా ఒంటరిగా వదిలేసి రాత్రికి మాత్రం వస్తారు. రాత్రే కదా మనం మాట్లాడుకోవాల్సింది. వద్దు. ఆ అమ్మాయి కూడా పోతే మీ ఇద్దరు కలిసి తిరుపతి కొండ మీద కాపురం కూడా చూసుకునేవారు. అంతకుముందు జన్మ నువ్వు కుక్క, ఆ అమ్మాయి ఆడకుక్క. అంతకుముందు జన్మ నువ్వు దున్నపోతూ, ఆ అమ్మాయి గేదె. ఇవన్నీ నిజమని రుజువంటి పంతులు. వస్తానుండు. అమ్మా 4 పువ్వులు ఏమ్మా, ఫ్రీగా పెళ్లి చేసి పెడతాను. ఈ వయసులోనా? ఈ పువ్వును మంత్రం చేస్తాను, నేను చెప్పిన ఇంటి ముందు పెట్టు. ఆ ఇంటి ఆవిడ పువ్వు తీసుకుని కళ్ళకు అద్దుకుని తల్ల పెట్టుకుందనుకో, అది నీ పెళ్ళం. లేకపోతే కాదు. కషా విషా విశ్వం విశ్వ బ్రహ్మానందం చెవులో పువ్వా తీసుకో. చూసావా? పువ్వును చూస్తే ఏడాదైనా తల్లోనే పెట్టుకుంటది. అలాగా? ఈ పువ్వుని చేత పుచ్చుకో. పదా సరే పద. ఆ పువ్వు ముందు పెట్టు. ముందా అవునయ్యో, నువ్వు చెప్పినట్టు నిజమే జరిగింది. అది విధవరాలని నాకు ముందే తెలుసు. అర్థమైంది కదా? ఈ జన్మలో నేను అమ్మాయిని జాగ్రత్తగా చూసుకుంటే వచ్చే జన్మలో అమ్మాయి నీ పెళ్ళమై పుడుతుంది. నాన్నా, నాన్నెక్కడా? పొద్దున్నే పొలం వెళ్ళారు. నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడేంటి? ఏంటి, నేను ఎక్కడ కూర్చున్నా నీతో చెప్పి రావాలా? ఏమిటి నాన్న అలా మాట్లాడుతున్నావు? నిన్నటిదాకా నన్ను వదిలి ఎప్పుడైనా పొలానికి వచ్చావా? నిన్నటిదాకా నీకు మీసాలు లేవు, ఇప్పుడు మీసాలు వచ్చాక. రే ఏంట్రా ఇంకెక్కడే ఉన్నావు? మరి వెళ్ళి చెప్తానండి. వెళ్ళు. ఏయ్, ఎక్కడికి రా? పట్టణం అండి, ఎరువులు తేవాలి కదండి. మరి అదే ఉన్నానా, నేను తెస్తానుగా. ఏ అడి తేలాడా? అది కదా నాన్న, పట్టణంలో వాడిని మోసం చేస్తారు. పోతే పోనీ నడబేగా. ఏయ్, ఇంటి పని మానేసి ఇక్కడేం చేస్తున్నావురా? కనపట్టాలా కోతకో ఇస్తున్నా, ప్రమోషన్ వచ్చిందిగా, సూపర్ అయ్యాను. అయ్యగారు వస్తున్నారు చూడు. ఏం నాన్న ఇది? 4 చేసే పనికి 40 మంది కూలీలా? నీకేమైనా పిచ్చి పెట్టినా? చేతకాని వెదవులందరినీ తీసుకొచ్చి పని అప్ప చెప్పావు. ఏమిటి చేస్తావు? ఒరే, ఈయన గారు మొలకి తాడు కట్టక ముందు నేను తలకి పాగా కట్టాను. చెప్పండి రా. పని వాళ్ళ ముందు అవమానిస్తావా? రాత్రికి ఇంటికి వస్తావా? అక్కడ చూసుకుంటా నేను. ఏంటి చేసేది అంక? నాన్నెక్కడ? పొలం దగ్గర పడుకుంటానన్నారు. భోజనం చేశాడా? మీ నాన్నగారు ఇక్కడ ఫోన్ చేసి 2 రోజులైంది. 2 రోజులా? నాకు తిక్కరేగిందంటే ముగ్గాడిస్తాను. వస్తులుంటాడా? లేదు, మీ పిన్నింట్లో తింటున్నారు. పిన్నింట్లోనా? అవునరా,
మీ ఆవిడ చేసిన వంట తిని నోరు చచ్చిపోయింది, అందుకే ఇక్కడ తింటున్నాను. ఏంటి కొత్త ముగ్గు ఆ? పెళ్ళైన కొత్తలో ఇది అన్నం కాదు అమృతం అని ఐస్ ఫ్రూట్లు తిన్నట్టు తిన్నావే. అవన్నీ మర్చిపోయి ఇవాళ దాని చేతి వంట బాగలేదా? అసలు నీకేం పట్టుకుంది? పట్టుకుంది నాకు కాదురా, నీ పెళ్ళ ఇంట్లో కాలు పెట్టేప్పటి నుంచి ఈ ఇంటికి శని పట్టుకుంది. బంగారం లాంటి ఎద్దు చచ్చిపోయింది, నిక్షేపం లాంటి పాకలు తగలడిపోయాయి. అసలు ఈ పెళ్లి ఎందుకు చేశానని ఇప్పుడు ఏడుస్తున్నాను. అదేంటి ఆ? ఎద్దు చచ్చిపోయిందంటే లారీ గుద్దు చచ్చిపోయింది, పాకలు తగలబడ్డాయంటే బాబాయ్ చుట్ట కలుస్తూ నిద్రపోయాడు తగలబడ్డాయి. దానికి నా పిల్లలు ఇంట్లో అడుగు పెట్టడానికి సంబంధం ఏమిటి? ఆహా, విన్నారా పెళ్ళం వచ్చేసరికి ఇల్లు ఎంత మార్పు వచ్చిందో. పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నాడు. రే, ఇక మీద ఇంటి బాధ్యతలన్నీ నేను మోయలేను. నీ పనులు నువ్వు చూసుకో, నా పనులు నేను చూసుకుంటాను. నీ పెళ్ళానికి మల్లెపూలు కావాలంటే నేను తీసుకురావాలి. నీ పెళ్ళానికి పొట్టాలు ఏంటవి? కోహినూరు. అవి నేను పట్టుకురావాలి. కనీసం అవేమిటో కూడా మనకు చెప్పలేదు. చెప్పరా అది పెళ్ళానికి మనం కూలోడు. ఇక మీదట కూలోడుగా బతకాల్సిన కర్మ నాకు పట్టలేదు. ఇంట్లో పనులన్నీ నువ్వు చేయి, కూలీ నేను పడేస్తాను. కూలి పడేస్తావా? ఆ, నాకు ఆ, నీకే. ఇంట్లో పనులందరికీ పడేయటంలా, అలాగే నీకు పడేస్తాను. ఆ, ఇప్పుడు అర్థమైంది అసలు విషయం ఏమిటో. అర్థమైందిగా, ఇంకెళ్ళు. నువ్వు అసలు నా కన్న తండ్రివే కాదు. విన్నావా ఏమన్నాడు? వాడు సుఖంగా ఉండాలని ఉందా లేదా? బావగారు అటు చూడండి. ఇంటి పనులు చేయలేననుకున్నాడా పెద్ద మనిషి? మేము కూడా చేస్తాం. ఆ, కాయగూరలు కూడా తెచ్చారా? కాయగూరలు అంటే కాయగూరలు. నా పెళ్ళానికి చీర కూడా తెచ్చాను, ఇది తీసుకో. అదే కదా నాకు కావాల్సింది. లైన్ లో నుంచి జీతం తీసుకుంటాడో అత్తోని దగ్గర నుంచి డబ్బు వస్తుందో అడగమన్నారు అయ్యగారు. ఏంటి 300 తగ్గిస్తున్నావు? నీ పెళ్ళానికి చీర కొన సొమ్ము ఎవడబ్బ సొమ్ము? నా అబ్బ సొమ్ము. దిక్కుమల్లి మంచం అని నాకు ఈ దిక్కుమల్లి మంచం పడేశారు. ఆడు మాత్రం నా పట్టి మంచం మీద కొనుక్కుతున్నారు. ఏంటి ఆ ముసలాయన నసుగుతున్నాడు? పట్టె మంచం కావాలంట. ఏం శోభన వద్దా? ఆ, అది నా శోభనం నాటి మంచం. ఎవడ సుఖం వాడు చూసుకుంటే సరిపోదు. ఏయ్, ఏంటి కొనుక్కుతున్నావు? గొడుగుడేంటి గొడుగుడు? నా మంచం నాకు పడేస్తే ఎవడ గొడుగుడు ఎవరికే ఉండదు. ఎవడికి కావాలని ఏదో మంచం తీసుకో. రేయ్ గోపి, ఇలారా. సిగ్గులేదు? ఈ వయసులో కూడా పట్టే మంచాలు సోకులు కావాల్సి వచ్చాయి. హ! బాగా నెగడదని పట్టుకో. పడుకో. పెద్దడయ్యే కొద్దీ బుద్ధి చిన్నదైపోతుంది. ఏమిటి బావగారు మంచం దగ్గర కూడా పేచి పెడుతున్నారు? లేదమ్మా, మంచం ఇరుకైతే ఇద్దరు దగ్గరవుతారని. నేను కింద పడుకోనా? ముగ్గేం కాదు, పక్కన పడుకో. ఇరుగ్గా ఉందండి. ఏం లేదు, మీరు చేసి పడుకో. పాడడానికి గుర్తుపట్టలేదు చూడాలి. గుర్తొచ్చిందా? అర్థమైందా? కోతి అదే 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 అడిగితే ప్రసాదం పెట్టేదానిగా ఈ కోతి చేష్టలు ఎందుకు? ఇంత కష్టపడ్డా నా పారు నన్ను గుర్తుపట్టలేదేంటి? నేను చెబితేనేగా నీకు గత జన్మ గుర్తుకొచ్చింది. ప్రస్తుతం నీ పారు ఆ తిలక్కగాడి మాయలోనే ఉంది. ఇక లాభం లేదు. ఎంత కష్టపడైనా సరే నా పారు నేను చేరుకోవాల్సిందే. చెప్పా. అబ్బా ఏమిటండి పట్టపగలు? మంచి మూడ్ వస్తుంది. ఏంటి అరుపు? అంత గట్టిగా వాటేసుకుంటే నొప్పేదో. ఎవడా నువ్వు? రే 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 రే, ఎవడా నువ్వు? నా బెడ్రూమ్ లో తొంగి చూస్తున్నావు. ఎవడా నువ్వు? నా పారు కొరకు వెతుకుంటొచ్చిన దేవదా. పారు ఎవర్రా? అది నా భార్యరా? కాదు, మన భార్య. అయ్య బాబోయ్, నిన్ను చంపుతాను. ఆవేశపడకు బ్రదర్. గత 5 జన్మలుగా మేమిద్దరం భార్యాభర్తలు. నీ పంది మొహానికి అది భార్య ఏంట్రా? కరెక్ట్ బ్రదరు. గత జన్మలో నేను పందిగా పుట్టినప్పుడు పారు ఆడపంది 25 మంది పిల్లలను కూడా కంది. అంతకు ముందు జన్మలో నేను కోతిగా పుట్టినప్పుడు పారు ఆడకోతి. మా సంతానం ఇప్పటికీ తిరుపతి కొండ మీద ఉంది. నిజంగానా? ఆ
నాకు నా గత జన్మ గుర్తొచ్చిందిరా. గత జన్మలో నువ్వు కోతిగా పుట్టినప్పుడు నేను తిరుపతి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలనుకున్నప్పుడు నువ్వు నా మణి పర్సు కొట్టేశావు. అప్పుడు నిన్ను కొట్టడం మర్చిపోయాను రా. ఇప్పుడు కొడతాను, ఇప్పుడు కొడతాను, చంపేస్తా. మళ్ళీ గత జన్మంటూ గాడిద గుడ్డంటూ ఇంట్లో అడుగు పెట్టే పాతేస్తాను రాజకీయాలు. ఏమండి ఆయన చెప్పేదంతా నిజమేనండి? ఏంటో నిజం? గాడిద గుడ్డు పద, పద. ఈ సంవత్సరం ప్రియా ఫెర్టిలైజర్స్ కి రెట్టింపు లాభాలు వచ్చాయమ్మా. అంతా మా ప్రియ అదృష్టం. ఎంత లాభం వచ్చే ఏం ప్రయోజనం అమ్మా, ఉన్న ఒక్క కూతురు దగ్గర లేకపోయాక. అయ్యగారు చిన్నయ్య గారు కోపంగా వస్తున్నారండి. మీరు చెప్పారని సైకిల్ లాక్కున్నానుగా కొట్టానికి వస్తున్నారేమోనండి. నాన్న అరిటాకులాంటి మనం 2 పాయలుగా చీలిపోయాం. గంధపు చెక్కలాంటి నువ్వు గంధకం ముక్కలా మంటలు కక్కుతున్నావు. దీనికి కారణం ఏమిటని 2 రోజులుగా ఆలోచించాను. నువ్వు చెప్పింది నిజం నాన్న. ఏంటి? కోడలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. అందుకే దాన్ని పుట్టింటికి పంపించేస్తాను. సరేనా? ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా పుట్టింటికి పంపించడానికి. నాన్న అయినా గొడవ వచ్చింది నీకు నాకు మధ్య. మీ మొగుడు పెళ్ళాలి గొడవ నాకెందుకు? అవు నాతో మాట్లాడుతున్నావు ఏంటి? నాతో మాట్లాడుతున్నానుగా. వద్దు, అసలు నీ ముఖం కూడా నాకు చూపించొద్దు. వెళ్ళు, వెళ్ళు ఎక్కడి నుంచి. వాడి రక్తంలోనే మీరున్నారు. మీరు దూరం చేసుకుంటే మాత్రం వాడు దూరం అవుతాడా? అవ్వాలి, అయి తీరాలి, అయ్యేటట్టుగా చేస్తాను. ఎంత లాభం వచ్చే ఏం ప్రయోజనం అమ్మా, ఉన్న ఒక్క కూతురు దగ్గర లేకపోయాక. అయ్యగారు చిన్నయ్య గారు కోపంగా వస్తున్నారండి. మీరు చెప్పారని సైకిల్ లాక్కున్నానుగా కొట్టానికి వస్తున్నారేమోనండి. నాన్న అరిటాకులాంటి మనం 2 పాయలుగా చీలిపోయాం. గంధపు చెక్కలాంటి నువ్వు గంధకం ముక్కలా మంటలు కక్కుతున్నావు. దీనికి కారణం ఏమిటని 2 రోజులుగా ఆలోచించాను. నువ్వు చెప్పింది నిజం నాన్న. ఏంటి? కోడలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాతే మన ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయి. అందుకే దాన్ని పుట్టింటికి పంపించేస్తాను. సరేనా? ఇందులో అమ్మాయి తప్పే ఉందిరా పుట్టింటికి పంపించడానికి. నాన్న అయినా గొడవ వచ్చింది నీకు నాకు మధ్య. మీ మొగుడు పెళ్ళాలి గొడవ నాకెందుకు? అవు నాతో మాట్లాడుతున్నావు ఏంటి? నాతో మాట్లాడుతున్నానుగా. వద్దు, అసలు నీ ముఖం కూడా నాకు చూపించొద్దు. వెళ్ళు, వెళ్ళు ఎక్కడి నుంచి. వాడి రక్తంలోనే మీరున్నారు. మీరు దూరం చేసుకుంటే మాత్రం వాడు దూరం అవుతాడా? అవ్వాలి, అయి తీరాలి, అయ్యేటట్టుగా చేస్తాను. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ ఏడాది మన గ్రామంలో జరుగుతున్న ఎడ్ల పందాల్లో పాల్గొనడానికి ఎన్నో గ్రామాల నుంచి ఎడ్ల బండ్లు వచ్చాయి. గత 5 ఏళ్లుగా వరుసగా ఛాంపియన్షిప్ గెలుచుకుంటున్న ముద్దు కృష్ణ ప్రతిసారి ఆయన్ని ఓడించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న మదన్ గోపాల్. ఈసారి మనోడు ఖచ్చితంగా గెలుస్తాడు రా. మీరేం బాధపడకండి, అదంతా నేను చూసుకుంటాను. ఏంటి చూసుకునేది నీ మొత్తం? ఆ విశ్వ బీజాన్ని 4 నెలల క్రితం ఆడు దొడ్లో పాతించాను రా. ఒక గొప్ప శుభవార్త. 20 ఏళ్ల క్రితం ఎక్కడ ఈ పందేలు జరిగిన ఛాంపియన్ కప్ గెలుచుకునే శ్రీ దశరథ రామయ్య గారు మళ్ళీ 2 ఏళ్ల తర్వాత పోటీల్లో పాల్గొనటం ఎంతో ఆనందదాయకమైన విషయం. 20 ఏళ్ల తర్వాత మళ్ళీ ఈ సింహం పోటీలో పాల్గొంటుందంటే మీరిచ్చే వెండి కప్పు కోసమో బహుమతి డబ్బుల కోసమో కాదు. మా అన్నయ్య ఓడిపోతే తన ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాడు. అలాగాక మా అన్నయ్య గెలిచి ఎవరు ఓడిపోయినా ఊరోజు శాశ్వతంగా వెళ్ళిపోవాలి. ఇంకా వెళ్ళలేదా? పందెం వేసింది దశరథ రామయ్య అయితే ఈ పందెంలో గెలుపు ఆయన కొడుకు ముద్దు కృష్ణది.
ఎందుకు బండి తీల తీసావు? ఎవరా తీమని చెప్పింది? మీ నాన్న ప్రేమ ఆదర్శం కావాలని 5 జన్మలుగా తలుపులు గడి పెళ్ళామంట అట్టగా. అరే మనం ఇందాక మాట్లాడుకునేది ఏంటి గురించారా? ఏమైనా తెలకు ఏంటి బ్యాడ్లకు? నువ్వు ఎదురవడం నా బ్యాడ్లకు. అది కదయా తలుపులు గడి పిల్ల నీ పిల్ల ఒకటేనట్టుగా. ఇదిగో 100 చాతుపులు కట్టవా. నీ విన్నది నిజమేనా? ఎవరుగా ఎవరు చెప్పండి నీకు? 5 జన్మలుగా నీ పెళ్ళం తలుపులు గడి పెళ్ళం ఒకటేనట్టుగా. ఎవరు చెప్పాడా నీకు? ఈ జన్మలో నీకెందుకు చాతుపులు కట్టమంటే పిచ్చ పిచ్చగా ఉందా? చెప్పండి, అర్జెంట్ గా మీతో ప్రైవేట్ గా ఆ మాట్లాడాలి. విషయం కాదు కదా. ఛ! నీకు నాకు ఒకటే పెళ్ళం అనే సినిమా మీరు మన థియేటర్లో వేసినప్పుడే నాకు డౌట్ వచ్చింది. చీలిపి ఆ తలుపులు గడి పెళ్ళాన్ని మీరు లేపుకొచ్చేట్టుగా. ఈ విషయం నీకు ఈ ఊళ్ళో వాళ్ళందరికీ ఎవరు చెప్పారా? అసలు నీకు నాకు బుద్ధి ఉందా? లేదు. నాకు బుద్ధి ఉంటే నిన్ను పాతేయకుండా నేనెట్టా ఊరుకుంటాను రా. ఈ విషయం తెలుసా నీకు? నాకు పెచ్చెక్కింది కూరగాయలతో స్నానం చేస్తా నీకు. నాకు పెచ్చెక్కింది నేను భరతనాట్యం చేస్తున్నాను, నాకు కూచిపూడి కూడా వచ్చు, నేను రోడ్డు మీద పరిగెడుతున్నాను. ఆహాహా ఓహోహో. అప్పిచ్చేదాకా మన చుట్టూ తిరిగాడు, ఇప్పుడు వసూలు చేసుకోవడానికి చెప్పులు అరిగేదాకా ఆడు చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఈ తమ్మయ్య గాడు ఎక్కడున్నాడో కాబట్టలేదయ్యా. ఎందు బాబు? వాడికి 30,000 రూపాయలు అప్పించాను. నెల రోజుల నుంచి కనబట్టలేదు. కనపడి కాలు చేతులు ఎరగొడతాను. ఆడు ప్యాకెట్కి డబ్బు తగిలేస్తే నాకెందుకంట? అప్పు తీసుకున్నాక ఇచ్చేయాలగా. ఇలా ఎంతకాలం తప్పించి తిరుగుతాడో నేను చూస్తాను. క్షమించండి. పర్లేదు. ముందా తలిపేసాయి. అప్పుడాలకు మొహం చూపించలేక కప్పలాగా ఎంతుకుంటూ వచ్చాను. అదే నేను మీ పొజిషన్లో ఉంటే ఓ 2 ఎకరాల పొలం అమ్మి పారేసి అప్పులాలు మొహాన్ని కొట్టేవాడిని. ఛా! ముష్టిది 2 ఎకరాలు నాకుంటే నేను అమ్మేసేవాడిని. ఛా! నాకుంటే నేను అమ్మేసేవాడిని. ఛా! శత్రుశేషం రుణశేషం ఉండకూడదంటారు నాయన, అందుకే అమ్మే. ఆహా, అప్పుడే కళ్ళకు గంతలు కట్టుకుని పేకాడే లెవెల్కి ఎదిగామన్నమాట. వాడు కట్టుకోలేదండి బాబు. వాడి లుక్కు మా ముక్కల మీద పడితే మాట ఎక్కడ గల్లంత అవుతుందని మేమే బలవంతంగా కట్టాం. ఏంట్రా ఏమైంది? ఇదేమిటి ఈయన ఇక్కడికి వచ్చాడు? మా వారు పాపం పేకట్లో 6 లక్షలకు పైగా మునిగిపోయారు. ఆ. మీరే ఏదో రకంగా సహాయం చేయాలండి. ఎవరు? తమ్మేక? మా ఊరు మాకు కావాల్సినాడు. ఒరే సర్వమంగళం ఒక 50,000 ఇవ్వరా. 50,000? ఏం చాలదా? అమ్మో నాకు వద్దు. ఏ తీసుకుంటే తీర్చను కదా. నీకు ఆస్తి ఉంది కదా. నాకు అక్కడిది. వేరే ఉంటున్నావుగా. మీ అన్నయ్య నీకేం ఆస్తి పంచలేదా? ఏంటి పంచాయతీ 13 ముక్కలు? ఆయన ఎప్పుడు ఎంత ఇస్తే అంతే. చూసారా, తమ్ముడిని అమాయకుని చేసి అన్న మొత్తం ఆస్తి కాజేశాడు అనమాట. చూడు, ఎలాగూ పంచలేదు కాబట్టి అందులో నీకు సర్వాధికారాలు ఉన్నాయి. ఆ, మంచి రేటు చూసి 2 ఎకరాలు అమ్మి పెడతాను. ధైర్యంగా ఉండు. ఆ ఖాళీ స్టాంప్ పేపర్ మీద సంతకం తీసుకో. అలాగేనండి. నిన్ను ఎక్కడ నిలబెడతానో చూడు. నడి రోడ్డు మీద కాదు కదా. రత్నమా, ఏడి మీ ఆయన ఉంటే పిలు. ఎందుకు బావగారు? ఆడికి బుద్ధి ఉందో లేదో తెలుసుకోవడానికి. ఎవరైనా కాగితాలు తీసుకొచ్చి సంతకాలు పెట్టమంటే వెనక ముందు చురకడ పెట్టేస్తాడే. ఏమైంది? ఏమవుద్ది? బంగారు లాంటి 2 ఎకరాలు ఇదిగో సచ్చిమిత్రు రాసుకున్నాడు. ఆయనేం రాసుకోలేదు, నేనే రాసిచ్చాను. అంత అవసరం ఏమొచ్చింది?
నాకు అప్పులు అవసరాలు ఉండవా? ఆ, అంత కొంపలంటుకు పోయే అవసరాలు ఏంటో చెప్తే నేనే డబ్బు ఇచ్చేవాడిగా. అదే ఎందుకో అని అడుగుతున్నాను. పెద్ద ఆయనకి నీకు లెక్క చెప్తూ నీ ముందు చేతులు కట్టుకుని నిలబడాలా? నేనేం పసిపిల్లని కాదు. నాకు పెళ్ళైంది, పెళ్లికి ఎదురు కొడుకున్నాడు. ఆ మాటకు వస్తే ఈ ఆస్తిలో నాకు హక్కు ఉంది. నీకంతగా ఇష్టం లేకపోతే నా మాట నా మొహం మీద పారాయి. నేను ఎక్కడికైనా వెళ్ళి బతుకుతాను. ఏమైందండి మీకు? ఆస్తిలో బాగా అడుగుతున్నారా? ఇదంతా ఆయన రక్తం ఒడిచి సంపాదించిందండి. ఆయన రక్తం ధారపోస్తే నేను చెమట వచ్చాను. ఆయన రెక్కలు ముక్కలు చేసుకుంటే నేను రాత్రి బాబులో కాపలా కాచాను. ఆస్తి పంచిస్తే మర్యాదగా ఉంటుంది, లేకపోతే కోర్టుకు వెళ్ళాల్సి ఉంటుంది. అక్కర్లేదురా, ఇదిగోరా, ఇవి నీ ఆస్తి పత్రాలు. ఇవి ఇప్పుడు రాయించినవి కదరా, మీ ఇద్దరికి పెళ్లి చేసి పెట్టాని అప్పుడు ఆ రోజే రాయించాను. రే, కావాలంటే నా ఆస్తి మొత్తం రాసిచ్చేస్తాను, అంతేకాని నన్ను విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోతాను మాత్రం చెప్పొద్దురా. ఇప్పటికే కొడుకు దూరం ఎందుకే కుమిలిపోతున్నాను. మీరు కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో. అవకాశం ఇవ్వు. అన్నట్టు ఏదో బిజినెస్ చేయాలన్నట్టుగా. దేనికి? నా కాళ్ళ మీద నేను నిలబడ్డానికి. ఓహోహోహో, ఏ చదువుతో, ఎవరి తెలివితేటలతో, ఎవరి డబ్బుతో? ఆ? నీ కాళ్ళ మీద నువ్వు నిలబడాలని పరాయి వాళ్ళ చేర మీద కూర్చొని చెప్పకూడదు బాబు. మా బేబీ నిన్ను పెళ్లి చేసుకునే పాపానికి బ్రతికినంత కాలం ఇంత అన్నం పెడతాను. అంతకన్నా ఓవర్ యాక్టింగ్ చేయొద్దు. ఫోన్ వస్తే నేను పార్టీకి వెళ్ళానని చెప్పు. ఇల్లు జాగ్రత్తగా చూసుకో. అత్తమ్మా, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఏమండి, జరిగిందేదో జరిగిపోయింది. మీరు పెళ్లి చేసుకోండి. నువ్వు ఇంకొకళ్ళ భార్య అని తెలిసాక ఎలా పెళ్లి చేసుకోమంటావు పారు? అరే దా సౌత్ బ్రదరు దా. నేను నీకు సౌత్ పడుతున్నా. నిన్ను చంపేస్తాను, బయట నిన్ను. ఏమండి? మీరు తిట్టాలనుకుంటే నన్ను తిట్టండి, కొట్టాలనుకుంటే నన్ను కొట్టండి, ఆయనే అనొద్దు. ఏంటి వీడు నీకు ఆయన అయిపోయాడా? మీరు భర్త అయితే ఆయన ఎక్స్. ఆయన ఎక్స్ అయితే నేను జెండా. మాది 5 జన్మల బంధం. అయ్యి బాబోయ్, అరే నీ పొద్దుగా కత్తుంటావురా, దీన్ని నేను ఊరుకోను, నరుకుతాను. ఒరే నీకు దండం పెడతాను రా. సౌతి బ్రదర్ 10 సార్లు పిలవకురా. పై ప్రాణాలు పైన పోయేటట్టున్నారా. నీకు దండం పెడతాను రే. సరే బెదరు, నువ్వేమన్నా అనాలనుకుంటే నన్నను, కానీ నా పారును మాత్రం ఏమి అన. నువ్వు కూడా పారనే పిలుస్తున్నావురా? అవును బెదరు, దాన్ని ఒక్క మాటన్నా నేను భరించలేను. ఓహో, అలా డిసైడ్ అయిపోయారు ఇద్దరు. అవును, పారును జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నీకంటే నాకే ఎక్కువ ఉంది. అలాగా? అవును. 2 అడుగులు కిందకైనా ఆయన. అలాగే 2 అడుగులు అయి చాలు. ఏమండి? వస్తా వెళ్ళొస్తా, మళ్ళెప్పుడొస్తా? రేపు సందేళ్లకొస్తా. కోస్తా నీ పీక కోస్తా. చూస్తానంటే నువ్వు పద లోపలికి. తప్పుతా నిన్ను అసలు. నువ్వు పద. ఒరే దరిద్రుడా, నీ పెట్టరా? రేపు నువ్వు లేనప్పుడు వచ్చి తీసుకెళ్తాను సౌత్ బెదరు. నిన్ను చంపుతా, నిన్ను చంపి పాట పెట్టా. నా ఆస్తి అంతా నీ చేతిలో పెట్టేశాను. మనం కొత్తగా మొదలు పెట్టబోయే వ్యాపారానికి నీ పేరు నా పేరు కలిపి పెడదామే. తమ్మయ్య బ్రేక్ అని పెడదామా, బ్రేక్ తమ్మయ్య అని పెడదామా? తమ్మయ్య బ్రేకే. మీ అన్నయ్య బంజరు భూములు ఇచ్చి మోసం చేశాడు. ఏంటా నువ్వు వండిది? నేను కాదండి, ఇడిగో ఈయన అంటున్నాడు. ఎగువ భూములేమో నీరు లేక పంగేవంట, దిగువ భూములేమో ఉప్పు నీరు కనుక పంగేవంట. 1 ఎకరం మాత్రం పంగేస్తుంది. పోన్లే, అది కూడా ఇప్పుడు కాదండి, మనం చచ్చాక పాతి పెట్టడానికి శ్మశానం అండి అది. పనికిరాని బంజరు భూములు ఇచ్చి నిన్ను మోసం చేశాడన్నమాట మీ అన్నయ్య. మోసం చేసింది ఆయన్ని కాదు. ఓయ్ సత్యమూర్తి, నిన్ను, లేకపోతే జీవితాంతం రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి సంపాదించుకున్న భూమిని అంత తేలిగ్గా నీ చేతికి అందరిస్తానా? ఏ రోజైతే నువ్వు వాడిని బుట్టలో వేసుకున్నావో ఆ రోజున ఈ పనికి మాలిన భూములని ఆడి పేరును రాశాను. బ్రేకు, మర్యాదగా ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తావా లేదా? ఒరే తప్పురా, తల్లి లాంటిది, దండం పెట్టుకో. తెల్లా నీ మధ్యలో కాలం ఉండేటప్పుడు బతికిపోయారు, లేకపోతే మీ ఇద్దరు నరికి చెప్పలు పెట్టేవాడిని. ఏంటి బాధపడుతున్నానంటే? ఏమండి, 2 రోజులుగా కనిపించడం లేదండి. ఎవరు? ఆయనే, ఎక్స్ గారు. ఎక్సా అంటే ఆ దున్నపోతుగాడేనా? ఓరేని, వాడు నా పాలిట ఫాక్స్ గాడే. వాడి పేరుతో ఉంటే నిన్ను చెప్పు దగ్గర కొడతాను. ఊరుకోండి, మనం చేసుకున్న పాపం వల్లే మనకు పిల్లలు పుట్టలేదు. మనకి పిల్లలు పుట్టకపోవటానికి కారణం పాపం చేసుకోవటం కాదే, మనం అసలు ఏమి చెయ్యకపోవటం. పద చెప్తా, పద. ఏమంటే తిలక్ గారు, తొందరగా వస్తారా? ఇవాళ శివరాత్రి కంటిన్యూస్ షోస్ వేయాలి.
నేను అదే పని మీద ఉన్నా. వేసుకో వేసుకో, నీ కలెక్షన్ నా జేబులో వేసుకుంటా. ఇప్పుడు మగోళ్ళని నిరూపించా. నేను తండ్రిని కాబోతున్నాను. నా పెళ్ళం గర్భవతయింది. నా కొడుకు పుట్టబోతున్నాడు. ఎలా చిలగ్గాడి పెళ్ళం గర్భవతయింది కదా. ఆహా, అదృష్టవంతుడు అంటే నువ్వే అన్న. అరే నీకు పుట్టబోయే పిల్లాడు కూడా నీ అంత అందంగా ఉండాలిరా. వద్దు వద్దు, నీలాంటి కొడుకు నాకొద్దు. అమ్మా దేవుడా. ఎవరే ఈ మిస్టర్ ఇండియా? మిస్టర్ ఇండియా కాదే, మిస్టర్ ఏషియా. ఎక్కడో చూసినట్టుంది కదూ? ఎక్కడో చూసినట్టుందా? ఈ ముఖం ఈ ప్రాంతంలో ఎక్కడ కనబడదు. మీరు బయలుదేరండి, నేను వస్తాను. బయలుదేరండి. చూపులేంటో నాయనా, టోల్గేట్ లా కాలు చాపుకొని ఏం చేస్తున్నా నాయనా? కనబట్టర్లా కండలకి నూనె పట్టిస్తున్నా. ఈ పని చేయడానికి ఇంటి వెనకాల చేయొచ్చు కదా. తిన్నదేనా అరుగుద్ది, కాస్త తోట పని చేయి. మీ అల్లుడిని మేమేం తినేయంలే. అల్లుడా? మా అల్లుడు అమెరికాలో ఉన్నాడు. మరి అతనెవరు? ఇతను తోటమాలి. ఏ ప్రియా, త్వరగా కాఫీ తీసురా. ఏమండి, ఈ పనులన్నీ మీరు చేయాలా? చూడండి ఎంత చెమట పట్టిందో. అబ్బా ఉండండి. అదేమిటే మీ అమ్మాయి వాడి కాఫీ తాగించడం, ఆ చెమట తొడవటం? అది ఇద్దరు చిన్నప్పటి నుంచి ఒకటిగా పెరిగారు కదా, అందుకే చనువుగా చూస్తుంది. ఇంకేం లేదు. కాట్ చూడడానికి టైం అయింది, బయలుదేరండి. ఆ ఎత్తు పొడుగు చూస్తుంటే అచ్చు నా సింగం లాగానే ఉన్నాడు. ఏంటి అలా చూస్తున్నారు? ఈ తోటంతా నువ్వే మెయింటైన్ చేస్తున్నావా? ఏ అసలు మా వంశమే తోటమాలి వంశం. అయ్యో కర్మ. నీ పేరేంటి? సింగనాథం. అందరూ సింగం సింగం అంటారు. సింగం? జయా, కార్డ్స్ ఆడడానికి టైం అవుతుంది కదా, అందుకే. బాయ్, సీ యూ. బాయ్, సీ యూ. జయా రా, బయలుదేరే టైం అవుతుంది, చంపేస్తాను. నిన్ను కాదు, నువ్వు బయలుదేరు. బ్రేకు, త్వరగా రా, క్లబ్కి వెళ్దాం. రే దాన్ని క్లబ్కి రమ్మంటావా? అది ఎవరనుకున్నావు? నిప్పు. వింటే ఎంత ఫీల్ అవుతుందో తెలుసా? సినిమాకి వెళ్దామా? విన్నావా? దా. ఎక్కడికి? రేయ్, ఇప్పుడు బ్రేక్ అడ్రస్ మారిందిరా. నువ్వెవడు దాని అడ్రస్ మార్చడానికి? చదవా కానికి పనికిరావు. బ్రేకు చూసావా ఎలా కొడుతున్నాడు? అతను కాబట్టి చేత్తో కొట్టాడు, నేనైతేనా చెప్పుతో కొట్టేదాన్ని. అర్చన చేయండి. నాకు అర్చన చేయండి. నక్షత్రం రోహిణి. నాది రోహిణియే. పేరు పారు. పారు. భర్త పేరు తిలక్. తిలక్. అవును బెదరు, ఏది ఏమైనా ఈ జన్మకు పారు నీ భార్యే. నేను పరాయి మగాన్ని. ఆమె గర్భవతి అయ్యాక కూడా తప్పుడు ఆలోచనలు పెట్టుకుంటే నేను మనిషిని కాదు. మీ ఆవిడ 12 బిడ్డను కనాలి, మీరు సుఖంగా కాపురం చేసుకోవాలి. నువ్వు తెలియక చేసినా నాకు మంచి జరిగింది. థ్యాంక్స్ రామయ్య. అసలు థ్యాంక్స్ చెప్పవలసింది నాకు. 7 జన్మల ఫిట్టింగ్ పెట్టింది నేనే. చూసాక కూడా మీరు ఇక్కడ ఎందుకున్నారు? నన్ను ఇక్కడ ఎందుకు ఉంచారు? మా నాన్నకి దూరమై నేనెలాగూ సుఖంగా లేను. నువ్వైనా మీ అమ్మ దగ్గర సుఖంగా ఉండాలని. లేదండి, కోడలి సుఖం కోసం కావాలని కొడుకుని దూరం చేసుకున్నా గొప్ప తండ్రి మీ నాన్న. నా మొగుడిని అవమానించిన ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. వెళ్తున్నాను. ఎవరు రమ్మంటే వచ్చావు? వెళుతున్నాను అంటే నేను బాధపడ్డానికి. ఓహో, గుడ్ బై. అదేంటమ్మా, ఎంతో ఆశతో కూతుర్ని అల్లుడిని పిలిపించుకొని మీరే దూరం చేసుకుంటున్నారు? ఆడదాని చోటు ఎప్పటికైనా అత్తగారింట్లోనే కానీ పుట్టింట్లో కాదు. తండ్రి కొడుకుల్ని దూరం చేసిందన్న పాపం నా కూతురికి రాకూడదు. సరే, ముందు మీరు డాక్టర్ గారిని తీసుకెళ్ళండి. తొందరగా బండి కట్టు.
ఎలా ఉంది డాక్టర్ బాబు? బాబు గారు అని మిమ్మల్నే కవరిస్తుంది. బహుశా ఆఖరి చూపే కావచ్చండి. కురువు పెట్టడానికి కొడుకున్నా అనాథగా పోతున్నాను. అయినా నాకు బాధ లేదు. వాడు అభంశుభం తెలియని అమాయకుడు బాబు గారు. వాడిని దయచేసి మీకు దూరంగా ఉంచొద్దు. వాడు ఎప్పటికైనా మీ బిడ్డే. వాడు మీ బిడ్డ. బాబు గారు, ఎవరికన్నా కబురు చేయాలండి? ఆవిడకి ఎవరు లేరు. చెయ్యాల్సినవన్నీ నేనే చెయ్యాలి. బాబు తలకొరువు పెట్టేది ఎవరు? నేనే. ఒకసారి వీడింటికి వెళ్ళి అనాథగా బతకడం చూశాను నాన్న. ముష్టి కొండలిచ్చి మా నాన్న దగ్గర డబ్బు గుంజుతుందా? ఎక్కడ అది? ఎవరా లోపల? బాబు రండి బాబు. లోనికి రండి బాబు. రా బాబు, కూర్చో. అయ్యయ్యో, నిన్ను కూర్చోబెట్టడానికి కూడా ఏం లేదు బాబు. మీరొక్కరేనా? మీకెవరు లేరా? లేరు బాబు. బాబాయ్ అనవసరంగా రెచ్చగొట్టాడే. తీసుకో బాబు. రండమ్మా, కూర్చోండి. ఆ, అయ్ సున్నుండలు నాకిష్టం మీకెలా తెలుసు? ఆహా, పిన్ని చేసినట్టే ఉన్నాయి. అయ్యో, రక్తం. నీ రక్తం అనుకున్నాను. నా రక్తమే బాబు. తలకరువు పెట్టేందుకు కూడా ఎవరు లేరని చెప్పింది. ఆమె బతుకున్నప్పుడు మంచి చెడ్డ నువ్వేగా చూసింది. నీ కొడుగ్గా తలకరువు పెట్టడంలో తప్పేమీ లేదు కదా నాన్న. నువ్వు చేయాల్సింది చేశావు. ఏది ఎలా రాసుంటే అలాగే జరుగుతుంది. చోటు ఎక్కడో తెలుసుకుని వచ్చేసారు మావయ్య. నన్ను క్షమించండి. ఆగండి, ఏంటా తొందర? నా ఎదురుకుంటా చెప్పులు వేసుకొని తిరగడానికి భయపడేవాడు ఇప్పుడు నా ముఖం మీద బీడిపో వదులుతావు అనమాట. ఒరేయ్, బీడి పొగ పడట్లేదు అనుకుంటారా పాపం? రేపు సీరియట్లు కాదు. మనసులు మారాలి కదండి. రేపో మాపో మన గ్రామం దత్తత గ్రామం అయిపోద్ది. బ్యాంకుల రుణాలు వచ్చేస్తాయి. అప్పుడు మన ఇద్దరిలో ఒకటే కదండి. ఎలాగవుద్దో చూద్దాంరా. ఎలాగవడం ఏంటండి, అన్ని పూర్తి అయిపోయాయి. కలెక్టర్ గారు సంతకం పెట్టడం ఒక్కటే మిగిలింది. ఎలా పెడతాడో చూస్తాను. కొంపదీసి పెనుకని దొంగతనం చేస్తారండి. వాడి చెవిలో పువ్వు నేను పెడదాం అనుకుంటే నా చెవిలోనే కాయ పెట్టాడే. మీరు ఇలాగే ఉంటే రేపు మీ నెత్తిన చెట్టు పీకి పెట్టినా పెట్టేస్తాడు. ఇక లాభం లేదు. వాడికి ఆర్త ఇవ్వాల్సిందే. అగ్గిపోలేదుగో వీడా
ఆ ముద్దు కృష్ణ దశరథరాయ కొడుకు కాదంట. వీడికి 10,000. అలాగే. ఎందుకురా ఊరికే తొందరపడిపోతారు? ఇది గవర్నమెంట్ వాళ్ళతో పని. ఇయ్యాలో రేపు కలెక్టర్ గారు ఆఫీస్ నుంచి కాగితాలు వస్తాయి. అవి రాగానే మీరు అడిగినవన్నీ జరిగిపోతాయి. మీరు వెళ్ళండి. ఓసారి ఇలా వస్తావా? అన్నయ్య, మన ఊరిని దత్తత గ్రామం చేయరంట. ఎవడరా? ఎవడా మాట ఉంది? కలెక్టర్ ఫైల్ మీద సంతకం చేయకుండా తన దగ్గర ఉంచుకున్నాడు. ఇదేంటి సార్ అని అడగపోతే ప్యూన్తో బయటికి గెలిచాడు మా ఇద్దరిని. నిన్నటి దాకా ఆ రుణాలు ఇస్తాం ఈ రుణాలు ఇస్తాం ఎందుకు అసలు చూపించారు? ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు ఆపేశారు తెలుసుకో. పేదోళ్ళంతా మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ ఉన్నట్టుండి మీరు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? స్వార్థం. నాకు ముద్దు కృష్ణ కావాలి. నా కొడుక? నీ కొడుక? ఎలా? ఎలా అంటే 25 ఏళ్ళు పెంచితే నీ కొడుకు అయిపోతాడా? నా కోడొచ్చి నీ ఇంట్లో గుడ్డు పెట్టింది, నీ గుడ్డు అయిపోతుందా? 25 ఏళ్ళుగా నా కొడుకు కోసం వెతుకుతున్నాను. అయిన వాళ్ళన్న నీ పోగొట్టుకుని అనాథనయ్యాను. నాకు తలగొరువు పెట్టడానికి నా కొడుకు నాకు కావాలి. బాబు గారు, తప్ప నాకు వేరే గత్యంతరం లేదు. ఊరు బాగు కోరుకున్నవాడు అయితే నా కొడుకు నాకు అప్పగించు. అంతా మీ చేతిలో ఉంది. మీ ఊరిని ప్రజల్ని బాగు చేసుకోవడానికి మీకు ఈరో అవకాశం. మీ ఊరిని ఉత్తమ గ్రామంగా ఎన్నుకొని దత్తత గ్రామంగా నేను మార్చాలంటే మీరు నా కొడుకు నాకు అప్పచెప్పాలి. కలెక్టర్ గారు అన్నిటికీ ఒప్పుకున్నారా అయ్యా? నాకు చక్రాలు పండిస్తారా బాబు? అంతా మీ చేతిలోనే ఉంది బాబు. కలెక్టర్ గారే అన్నారు బాబు. ఎవరెవరికి ఏమేం కావాలో అన్నీ చేసి పెడతానన్నారు. పార్వతమ్మకి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినందుకు దేవుడి ముందు ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను. అబ్బాయి గారు వచ్చిందిరా? వచ్చేసాను. ఇక మా నాన్న వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళను. బొడ్డూడని పసిబిడ్డని తీసుకొచ్చి తల్లి తండ్రి అన్నీ మీరే అయి పెంచారే. ఇప్పుడు ఎవరినో చూపించి ఆయనే నీ కన్న తండ్రి అంటే వాడు భరించగలడా బావగారు? రండి డాక్టర్ గారు రండి. జాగ్రత్త బాబాయ్, పడకొచ్చేయి. కొంచెం వాటర్ కావాలి. ప్రియా, మంచినీళ్ళు తీసురా. నానా, ఆయన ఎవరో తెలుసా? జిల్లా కలెక్టర్ గారు. గుండె జబ్బు మనిషి. మైకం వచ్చి రోడ్డు మీద పడ్డారు పాపం. సమయానికి మీరు చూసి తీసుకురావటం చాలా మంచిదైంది బాబు. చాలా థ్యాంక్స్ బాబు. ఎవరు బిడ్డవో కానీ కన్న బిడ్డలా కాపాడావు బాబు. బాబు బాబు రండి, హాస్పిటల్కి వెళ్దాం. రండి. వద్దు బాబు, అక్కర్లేదు. రండి. అరే పర్వాలేదు, రండి. నానా, కలెక్టర్ గారిని హాస్పిటల్కి తీసుకెళ్ళొస్తా. అమ్మా, దేవుడు చాలా గొప్పవాడమ్మా. చూసావా తండ్రి కొడుకుని ఎలా కలిపేశాడు? అదేనమ్మా రక్త సంబంధం అంటే. అమ్మా రత్న, ఎంతైనా కన్న తండ్రేనమ్మా. పెంచినోడు. పిన్ని, నాన్నెక్కడా? ఊరందరి సమస్యలకి తీర్పులు చెప్పే మీ నాన్న తన సమస్యకి తీర్పు ఏమిటో తెలియక బాధపడుతున్నారు బాబు. సమస్య ఏమిటిది? అది చెప్పు నాన్నా. పక్క వాళ్ళ చెట్టు నుంచి ఒక కొబ్బరికాయ మన దొట్లో పడింది.
వాళ్ళు ఇచ్చేయమంటున్నారు. ఓ ఇంతేనా? ఇచ్చేయచ్చుగా. అదే ఎలా ఇవ్వాలా అని. ఎలా ఏంటన్నా? అవును, పక్కింటి వాళ్ళ కొబ్బరి చెట్టు చచ్చిపోయి చాలా రోజులైంది కదా, ఆ చెట్టుగా వచ్చి మందట్లో ఎప్పుడు పడింది? 25 ఏళ్ల క్రితం. 25 ఏళ్ల క్రితమా? అవును, మన తొట్లో పడ్డ ఆ కాయిది నువ్వే. ఆ చెట్టు మొన్న నువ్వు తల కొరివి పెట్టిన ఆ తల్లి, ఆ చెట్టుకి హక్కుదారుడు ఈ రోజు నువ్వు కాపాడిన కలెక్టర్ గారు. వచ్చేసావు బాబు, వాళ్ళ దగ్గర అప్లికేషన్ తీసుకో. కలెక్టర్ గారు, కలెక్టర్ గారు, నాతో రా. కలెక్టర్ గారు. రా బాబు. ఏంటి దత్తత గ్రామం చేయడానికి కలెక్టర్ ఒప్పుకున్నాడా? 40 ఏళ్ల నా రాజకీయ చరిత్రను 4 సంవత్సరాలు పలుకుబడితో సమాధి చేశాడు. ఉన్న ఒక్క అస్త్రం ఆ కలెక్టర్ అనుకుంటే వాడిని కూడా వాడి వైపే లాక్కున్నాడు. వీళ్ళని ఇలాగే వదిలిస్తే నేను కట్టుకున్న పునాదులే నాకు సమాధులుగా మారతాయి. రేయ్, కలెక్టర్ కొడుగ్గా ముద్దు కృష్ణ ప్రాణాలతో ఈ ఊర్లో అడుగు పెట్టడానికే వీల్లేదురా. మా ఊరి మీద మీరు చూపిస్తున్న శ్రద్ధకి చాలా థ్యాంక్స్ కలెక్టర్ గారు. నీకు నేను కలెక్టర్ అండి బాబు, నాన్న అని పిలు. కనిపించిన ప్రతి ఆడదాన్ని అమ్మ అని పిలవచ్చండి, కానీ మగాళ్ళందరినీ నాన్న అని పిలవలేం కదండి. ఒక్కరిని పిలవగలం. ఆ ఒక్కడిని నేనే బాబు. ఎవరా దారి కట్టంగా బలిపెట్టింది? నువ్వే కాదురా, ఆ యముడు వచ్చినా సరే నేను బతికొండగా నా కొడుకు మీద ఏగ వాళ్ళని. ఇంకా నీ కొడుకేంట్రా? వాడు కలెక్టర్ కొడుకని ఊరందరికీ తెలిసిపోయింది. నా రక్తాన్ని పంచుకున్నాడు పుట్టకపోయినా ఆళ్ళలో ఉన్న ప్రతి రక్త బొట్టు నేను పెంచానురా. నేను బతికి ఉన్నంత వరకు ఆడి ఒంట్లోంచి ఒక్క రక్త బొట్టు కూడా నేల మీద పడినవరా. మీరు తెలివి తప్పి రోడ్డు మీద పడున్నప్పుడు మీ మీద జాలి పుట్టింది. మీరే కలెక్టర్ గారని తెలిసినప్పుడు మీ మీద ఎంతో గౌరవం పుట్టింది. కానీ మీరే నా తండ్రిని తెలిసినప్పుడు మీ మీద అసహ్యం పుట్టింది, మిమ్మల్ని చంపాలంత ద్వేషం పుట్టింది. నేను నీ కన్న తండ్రిని. కన్న తండ్రా? అసలు ఆ మాట ఎవడు కనిపెట్టింది? నువ్వు నన్ను కన్నావా? పోనీ పెంచావా? పోషించావా? అసలు నువ్వేం చేసావు నాకు? నా తల్లికి ఎప్పుడు మొగుడు కావాలో అప్పుడు నువ్వు దొరకలేదు. ఒక కొడుకు ఎప్పుడు తండ్రి అవసరమో అప్పుడు నువ్వు దొరకలేదు. నా కన్న తల్లి నా కళ్ళ ముందే 25 ఏళ్ళు తిరిగిన అమ్మా అని పిలవలేని గతి పట్టింది. అంటే నువ్వు నా దగ్గర ఉండటానికి రాలేదన్నమాట. ఉంటాను, ఎందుకో తెలుసా? మా నాన్న చెప్పారు కనుక. మా నాన్న చెప్పారు కనుక. కానీ ఆ పిలుపు ఇక్కడి నుంచి వస్తుంది, ఇక్కడి నుంచి రాదు. నేను నీ కొబ్బరి చెట్టు కాయనే, కానీ పడిందక్కడ, పాతుకున్నదక్కడ, 25 ఏళ్ళు చెట్టుగా పెరిగిందక్కడ. ఆ చెట్టు నీ దగ్గరికి రావాలి అంటే దాన్ని నరికి చంపి తెచ్చుకోవాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం. రండ్రా. నా బిడ్డ చేయొద్దు, నా బిడ్డ నేను చేయొద్దు. ఇక లాభం లేదురా, వినేసేయండి.
నీ రక్తమేనా నన్ను ఎవరు వేరు చేయలేరు. ఇదంతా నేను చేయడానికి కారణం ఓ తండ్రి ఓ కొడుకు. ఈ తండ్రి కొడుకులు మీ ఊరి వాళ్ళు కావటం మీ అందరి అదృష్టం. నాన్నని ఒక్కడే పిలవగలని చెప్పాను. ఆ ఒక్కడు ఏదే బాబు ఏదే. కొండ మీద పొద్దు పొడుపు గుండె మీద ముద్దు కొడుకు ఉండాలి జీవితానికి. అది అనుబంధమో రుణబంధమో దేవుడికి తెలియాలంట. కొండ మీద పొద్దు పొడుపు గుండె మీద ముద్దు కొడుకు ఉండాలి జీవితానికి.